హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనసుతో కోరుకుంటున్నాను. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము రాత్రి. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. చూస్తారు కదా, చూడండి ఎంట్రన్స్ అండి ఇది. ఇదంతా మంచుతో చూపించారు. అంటే కాశ్మీర్ అందాలని టైటిల్ పెట్టారు కదా, ఇదంతా మంచుతో అన్నమాట. కాశ్మీర్లో ఉన్నట్టుగా లొకేషన్ పెట్టారు. చూస్తున్నారు కదా, ఇదంతా మంచు ప్రాంతం లాగా అనమాట. మంచులో బతికే జంతువుల్ని, మంచులో బతికే చెట్లని, అక్కడున్న హౌస్లు, ఇల్లులు అవన్నీ పెట్టారు ఇక్కడ. ఈ బిట్ వరకు కాశ్మీర్ సంబంధించినట్టు పెట్టారు. పొగమంచు అలాగా, వాటర్ ఫాల్ కానీ చూడండి. చూడండి ఇదంతా అదేను. చూడండి ఆడ అప్పుడప్పుడు పొగ వదులుతున్నారు, పొగ మంచు. ఆ పొగే ఉందే మంచులాగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుండింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత కలర్ఫుల్గా కాశ్మీర్ బాగా చూపించారు. అంత పళ్ళు, యాపిల్ పళ్ళు, యాపిల్ చెట్లు అండి అవన్నీను. చూడండి అన్ని పళ్ళు, యాపిల్ కాయలు చూడండి చెట్లకి ఎట్లాగ ఉన్నాయో. చూస్తున్నారు కదా, అవి నిజం చెట్లు కాదండి, మామూలు వేను బొమ్మల్లాగా. చూడండి కింద పళ్ళు కూడా రాలినట్టు చూపించారు, పెట్టారు, బాగున్నాయి. చూస్తున్నారు కదా, యాపిల్ తోటలాగా పెట్టారు, కాశ్మీర్ లాగా యాపిల్ తోట. చాలా బాగుంది కదా. చెట్లు కాయలు కానీ కింద రాలడం కానీ కాయలు బాగా అరేంజ్ చేశారు. చూస్తున్నది ఇవన్నీ హౌస్ ఇల్లులు అనమాట, కాశ్మీర్లో ఇల్లులు. అక్కడ పిల్లలు పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి అందరూ. ఇది వంతెన, ఆ ఇళ్ళ దగ్గరికి పోయేదానికి వంతెన. ఆ వాటర్ ఫాల్ పక్కనే వంతెన. ఇది ఇటు ఎక్కి అటు దిగితే ఆ ఇళ్ళలోకి వెళ్తారు. బాగా పెట్టారు అక్కడ కూడా. ఈ వంతెన దిగి ఇంటికి వెళ్ళేటట్టు అనమాట, ఇళ్ళకి హౌస్లకి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ మంచులో ఏ చెట్లు బతుకుతాయో, ఏ పక్షులు ఉంటాయో, ఏ బండ్లు పోతాయో అవన్నీ పెట్టారు ఇక్కడ. ఇది ఈ జంతువులు చూడండి, ఈ మంచులో బతికే జంతువులు ఇవి. తెలిసిందే కదా మనకు, అవన్నీ తెలుసు కదా మనకి, అవి మంచులోనే బతుకుతాయి. అందుకని అవన్నీ అక్కడ పెట్టారు బాగా. సరే, బండి పురాతన బ్రిటిష్ కాలం బండి అండి ఇది. అది కూడా పెట్టారు ఎగ్జిబిషన్లో, బండి బాగా. చూస్తారు కదా, ఇక్కడంతా ఎలుగుబంట్లు, తెల్ల ఎలుగుబంట్లు, వైట్ ఎలుగుబంట్లు ఉంటాయి కదా మంచు ప్రాంతాలలో, మన సినిమాలలో చూస్తుంటాం కదా, అలాగా అవి పెట్టారు. ఇక్కడంతా ఎలుగుబంట్లు చూడండి, ఎలుగుబంట్లు చూడండి. ఇవన్నీ ఎలుగుబంట్లు పెట్టారు ఇక్కడ వైట్తో బాగా. ఇవేంటంటే మంచుతో బొమ్మలు చేస్తారు కదా, సినిమాలలో చూస్తాం కదా మనము, అలాగా ఇది మంచుతో బొమ్మలు
మంచు కాదు, అది ప్లాస్టికే, కానీ మనకు అట్లా చూపించారు వాళ్ళు, అలా పెట్టారు బాగా. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా ఇక్కడ అయిపోద్ది. ఇంకా ఇక్కడి నుంచి అంతా ఫ్లవర్స్ అనమాట. పార్కులు టైప్ పెట్టారు, అది లవ్ బర్డ్స్ పెట్టి పార్కుల్లా పెట్టారు. చూడండి, ఇదంతా పార్కులు. ఇంక ఇదంతా పార్కులు అనమాట. పార్కుల్లాగా అరేంజ్ చేశారు, అన్ని బోర్డులు, పార్కుల బోర్డులేను చూస్తున్నారు కదా. ఇవంతా పార్కులు, బాగా కలర్ఫుల్గా ఫ్లవర్స్ చూడండి, పార్కులు పెట్టారు ఇక్కడ అంతా పార్కుల్లాగా. చూడండి బాగున్నది కదా. అలాగే ఆ ఎదురుగా చూడండి అన్ని బొమ్మలు అనమాట అవి. మిలిటరీ యుద్ధానికి సంబంధించిన వాళ్ళని పెట్టారు, పైలట్ని, అలాగే మిలిటరీ ఆఫీసర్ని అట్లాగా పెట్టారు. చూడండి బొమ్మలు పెట్టారు ఇక్కడ ఈ పార్కులో కమ్మిడ. చూడండి పైలట్, అట్లాగే ఉగ్రవాదుల్లాగా అలాగ పెట్టారు. చూడండి మిలిటరీ ఆఫీసర్లు పెట్టారు. చూడండి అందరు ఆఫీసర్లు లాగా బొమ్మలు పెట్టారు. పిల్లలు చూడండి, ఆ పిల్లలు పెట్టి ఫోటోలు ఎత్తించుకుంటున్నారు. ఆఫీసర్లు చూడండి, మిలిటరీకి సంబంధించిన వాళ్ళ ఫోటోలు పెట్టారు అక్కడ పార్కుల్లో. బాగుంది కదా. చూడండి ఇవంతా ప్రేమ్ అండి. చూడండి వాళ్ళ ప్రేములు అన్నివి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి. ప్రేములు ఇవి ఆర్ట్ చేసిన ప్రేములు చూస్తున్నారు కదా, బాగున్నాయిగా. చూడండి అది లోపలికి వచ్చిన ఎంట్రన్స్ అండి. మేము ఎంత ప్రేమలు ఆర్ట్స్ అన్నమాట ఇవి. వాటిల్లో ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇది చూడండి, ఇది మొత్తం షాపింగ్. ఇక్కడి నుంచి అంతా షాపింగ్ అండి. ఇక్కడి నుంచి అన్ని పిల్లలకు కావాల్సినవి, పెద్దలకు కావాల్సినవి, లేడీస్కి, జెంట్స్కి అన్నీ ఇక్కడ. ఇంకెక్కడి నుంచి డబ్బులు స్టార్టింగ్ అండి అయిపోయడానికి ఖర్చు. ఇప్పుడు దాకా 10 పైసలు ఖర్చు లేదు, ఇంక ఇక్కడి నుంచి అంతా ఖర్చేను. బ్యాగ్లో నుంచి డబ్బులు తీయడం కానీ మళ్ళీ తిరిగి ₹1 బ్యాగ్లో వేసే మందులే లేదు ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడి నుంచి మొత్తం పిలకాయలు, ఇంకా అది కావాలి ఇది కావాలి. ఇక్కడ అప్పడాలు, వడియాలు అన్నీ పెట్టుండారు, మసాలా సామాను అంతా పెట్టుండారు ఇక్కడ. చూసారు కదా, వెరైటీ అప్పడాలు, వడియాలు, పిల్లలు తినేదానికి పప్పర్మెంట్లు చూడండి, కలర్ఫుల్ పప్పర్మెంట్లు చూడండి, అన్నీ బాగుంది కదా. ఈ నా చిన్న మనవరాళ్ళు వంట సామానం కావాలని ఒకటి ఏడుపండి. అందుకని వంట సామానం కాడికి పోయావు. చిన్న బొమ్మలు, చిన్న గెంట్లు, బకెట్లు అవి తీసిద్దామని అందుకని అవి తీసిచ్చావు. ఇగో ఆ బొమ్మలు కావాలంట, ఆ గెంట్లు కావాలంట, అవి కావాలని ఏడుపు. చిన్న బకెట్లు, చిన్న కూరగిడ్లు కావాలని. నేను వంట చేయాలి, నాకు కావాలి. నాతో పోటీ పెట్టద్దండి, నాతో పోటీ పడుతుంటుంది. మాట వస్తే వీడియో తీస్తూ ఉంటుంది, దేని ఒక దాన్ని వీడియో తీస్తుంది. అందుకే నాకు ఆ వంట చేయడానికి బొమ్మలు కావాలంటే ఆడికి పోయావు. చూసారు కదా. ఇవన్నీ ఇంట్లోకి సంబంధించినవి. ఇవన్నీ ఇవి వచ్చి క్లిప్లు, అవన్నీ బాగానే ఉన్నాయి అండి. రేట్లు కూడా పెద్దగా లేవండి, నాకు తెలిసి రీజనబుల్గానే ఉన్నాయి. నాకు ఎందుకో రేట్లు అనిపించలేదు, మామూలుగానే ఉన్నాయి రేట్లు. చూస్తున్నారు కదా.
రూ. 15 అంట అది. మేలే కదండి. నాకైతే 20 చెప్తారు. ఒక రూ. 5 తగ్గినట్టే కదండి. ఇక్కడ చూడండి గాజులు. ఈ గాజులు అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా మంచి లైట్ కలర్స్ డిజైన్లు కానీ చాలా బాగున్నాయి. గాజులు అయితే బాగా నచ్చాయి నాకు అన్నిటికంటేను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి. లైట్ వైలెట్ చూడండి, అది గ్రీన్, పిస్తా గ్రీను చూడండి ఎంత బాగుంది. చూడండి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి. చూడండి పిస్తా గ్రీను, మంచి కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ చూడండి, పింకు మంచి కలర్సు చూసారా. మంచి మంచి డిజైన్ గాజులు అయితే చాలా బాగున్నాయి. రూ. 100 అంట. చూడండి బాగున్నాయి కదా. మంచి డిజైన్లు ఉన్నాయి గాజులు అయితే, పిల్లలకు బాగుంటాయి. వాళ్ళంటే డ్రెస్సుల మీదకి శారీల మీదకి మ్యాచింగ్ చేసుకుంటారు కాబట్టి చాలా బాగున్నాయి. వయసు పిల్లలు తీసుకోవడానికి వయసు పిల్లలకి బాగుంటాయి. మంచి డిజైన్లు ఉన్నాయి, గాజులు మాత్రం బాగున్నాయి. ఇది చూడండి, ఇదేదో బాల్తో కొడితే ఇవన్నీ పడిపోవాలంట, అప్పుడు ఆ గిఫ్ట్ ఇస్తారంట. మనం కొట్టేది లేదు, మనకు ఆ గిఫ్ట్ వచ్చేది లేదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇది ఇక్కడ మాత్రం నా మనవరాలు, పెద్ద మనవరాలు రింగ్స్ వేసిందండి. చూడండి రింగ్స్ వేస్తుంది. అది ఈసీలని ఏడుపాడ, ఇంకెందుకని ఇచ్చావు. ఇది నేను మాత్రం ఒకటి వేసానండి, నాకేం పడలేదు. అదిగో నేను వేస్తున్నాను చూడండి, అదిగో ఒకటి వేస్తున్నాను చూడండి. పళ్ళ నాకు. ఇప్పుడు నా మనవరాలు వేస్తుంది. చాక్లెట్ బాక్స్ వచ్చిందండి నా మనవరాలకి, అదిగో నా మనవరాలు వేస్తుంది చూస్తుందండి. అదిగోండి వేసింది కదా, చాక్లెట్ బాక్స్ వచ్చేసింది నా మనవరాలకి. అదండి చూసారా, ఆయన చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు పాపకి. మా డబ్బులు మాకు నష్టం రాలేదండి, మా డబ్బులు మాకు వచ్చేసాయి. చూడండి మళ్ళీ వేసింది, జగ్గు వచ్చింది, జగ్గు మీద వేసింది ఈసారి. జగ్గు ఇచ్చారు వాళ్ళు. చూస్తున్నారు కదా. ఇది ఎక్కలేదని నా చిన్న మనరాలు ఏడుపండి, పెద్దది ఎక్కాలంట. ఆమెమో ఇంతకద్దు, ఐదో సంవత్సరం జరుగుతూ ఉంది, దాన్ని ఎక్కేస్తుందంట. మీరు ఎవరు మళ్ళీ నేను ఎక్కుతానంటుంది. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను చాక్లెట్ కాడికి. చూసారు కదా, ఈ చాక్లెట్ ఫ్లేవరు వాళ్ళు వాటర్ ఫాల్ లాగా పెట్టారు చూడండి చాక్లెట్ని. ఇదేందయ్యా అని అడిగాను నేను. చాక్లెట్ అమ్మ అన్నాడు. ఇది ఏం బాగుంటుందని చెప్పి ఊరికట్ట ఏళ్ళతో అట్టని టేస్ట్ చేశారు. ఏం బాగలేదు అది, కాకపోతే చూడడానికి అందంగా ఉంది అంతేను. ఏం టేస్టే లేదు అసలు. ఏదో కాఫీ పొడి నోట్లో వేసుకున్నట్టు ఇది నాకు. అదిగో అయ్యో తట్టని చూడండి, చూసారా ఏం బాగాలేదు. ఇది ఎక్కాలని నా మనవరాలు రాత్రి అంతా అలిగునింది. ఆమె ఒక్కటే దీన్ని ఎక్కేస్తుందంట, 5వ సంవత్సరం. నాకే కింద నుంచి కళ్ళు తిరుగుతుంటే ఆ పైకి దాన్ని ఎక్కద్దని అంట ఏడుపండి. ఆమె ఒక పక్క డబ్బులు ఎగ్జిబిషన్కి పోతే డబ్బులు అయిపోయేది కాక ఈ పిల్లకాయలతో ఏడుపు. చూడండి ఇక్కడంతా స్నాక్స్ ఐటము, పానీపూరీలు, మిక్చరు అవన్నీను. ఇంక ఇదంతా పిల్లలకి తిరిగేవి రంగుల రాట్టాలు అన్నీ ఇక్కడంతా చూస్తున్నారు కదా. ఇక్కడ అంతదే. నేనైతే ఒక దగ్గర కూర్చున్నాను ఇక్కడ, చూస్తున్నారు కదండి. నేనైతే ఇంక తిరగలేక కాలు నిప్పుగా ఉండేసరికి కూర్చొనేసాను. నాకేమో తెచ్చిచ్చారు తినేదానికి, దాని తింటా కూర్చున్నా. ఇంక వాళ్ళు తిరిగారండి, చూస్తున్నారు కదా. మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. చూస్తున్నారు కదండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్ నేనైతే ఇంకా తిరగలేక కూర్చొనేసాను చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను.